నువ్వేంటమ్మా చీర కట్టుకోమంటే అక్కడే నిల్చున్నావు? వెళ్ళి కట్టుకో. అమ్మా, నీకు పెళ్ళై ఇన్ని రోజులయ్యింది. కొన్ని ముహూర్తాలు దాటేయకూడదు. ఈరోజు చాలా మంచి రోజు, చాలా మంచి ముహూర్తం కూడా ఉంది. అందుకే మీకు శోభనం ఏర్పాట్లు చేస్తున్నాం. వెళ్ళి చీర కట్టుకోమ్మా. నగల్లేవని బాధపడొద్దు. మన కర్మకాలి పోయాయనుకో. అయినా ఆడదానికి పసుపు కుంకుమలే కదా అసలైన ఆభరణాలు. వెళ్ళి చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకోమ్మా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగడం ఏంటి? భార్యాభర్తల మధ్య జరగాల్సిందే జరుగుతోంది. అంటే దానికి నా ఇష్టం ఉండక్కర్లేదా? అయినా నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా నాన్న మనల్ని యాక్సెప్ట్ చేసేంత వరకు దూరంగా ఉండమంటే ప్రామిస్ కూడా చేశావు కదా. భార్యాభర్తలన్నాక బొమ్మల పెళ్లిలాగా బొమ్మలాటలాగా అనుకోకూడదమ్మా. నువ్వేదో తెలియక దూరంగా ఉందావని వాడి దగ్గర మాట తీసుకున్నావంట. అది కరెక్ట్ కాదమ్మా. పెద్దవాళ్ళం మేమున్నాం కదా. మీరొక నిర్ణయం తీసుకునే ముందు మాతో ఒకసారి చర్చించుండాల్సింది. మీ ఇష్టానికి మీరు నిర్ణయాలు తీసుకుంటే ఇక మేముండెందుకమ్మా? కాపురం చేయాల్సింది మేము, కలిసి బతకాల్సింది మేము. దీంట్లో మీరు చెప్పడానికే ఉంది. మంచిగా చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? మీరిద్దరూ కొంచెం కలిసి మెలిసి సంతోషంగా ఉంటేనే కదా రేపు మీ అమ్మా నాన్న మిమ్మల్ని చూసి సంతోషపడతారు, మిమ్మల్ని అంగీకరిస్తారు. ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో. అంతా మీ మంచికే. మీకు ఆల్రెడీ చెప్పాను, మా నాన్న మమ్మల్ని క్షమించి భార్యాభర్తలుగా అంగీకరిస్తే తప్ప నేను ఇలాంటి వాటికి ఒప్పుకోను. ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావు? నిన్ను పెళ్లి చేసుకుంది నువ్వెవరో నేనెవరో అని ఉండడానికి కాదు. ఈ మాత్రం దానికి పెళ్ళెందుకు చేసుకోవడం? నువ్వు అక్కడే మీ కొంపలోనే ఉండాల్సింది కదా. నేను నీ వెంట పడ్డానా? నువ్వు నా వెంట పడ్డావా? నా వెంట పడి కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ చేసి నన్ను పెళ్లి చేసుకుంది నువ్వు. నన్నంటావేంటి? అవును మరి, నువ్వు చిన్న పిల్లవే, అన్యం పుణ్యం ఎరగవు. నిన్ను మాయ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అలా మాట్లాడుతున్నావేంట్రా? పాపం అమాయకురాలు. ఆ పిల్లకంత ధైర్యం తెలివితేటలు ఉంటే పెళ్లిపీటల వరకు వచ్చుండేదా చెప్పు? అంతకు ముందే పెద్దవాళ్లతో చెప్పేదో లేదంటే ఇంకొకరితో పెళ్లి నిశ్చయమైన వెంటనే నీతో పాటు వచ్చేసి పెళ్లి చేసుకునుండేది. ఇంత రచ్చ చేసుండేది కాదు కదరా. పాపం తన బాధ కూడా అర్థం చేసుకోవాలి కదరా. చూడమ్మాయ్, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. అలాగే మా బాధను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నీ కడుపున ఒక కాయ కాస్తే ఆటోమేటిక్గా మీ అమ్మ మీ నాన్న సంతోషిస్తారు. బిడ్డల కోసమైనా మిమ్మల్ని అంగీకరిస్తారు. మీ కడుపులో ఎన్ని కుతంత్రాలున్నాయో నాకు తెలుసు. ఏయ్ ఆగో! అందరూ ఉన్నప్పుడు ఈ ఇల్లు ఇంత పెద్దగా ఉందని తెలియలేదు. ఇప్పుడు ఒక్కదాన్ని ఉండేసరికి ఎడారిలో తప్పిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంత సైలెన్స్ ని భరించడం మన వల్ల కాదు. నా అంచనా ప్రకారం 10 సెకండ్లలో నన్ను ఆ రాక్షసొచ్చి పిలవాలి. మాట్లాడే దిక్కులేదు. పాటైనా పెట్టుకుందాం. ఏంటిది 10 సెకండ్లలో వచ్చి పిలుస్తుందనుకుంటే కింద నుంచి పెద్ద సౌండ్తో ఈ పాట పెట్టింది. నీకోసం వెయిట్ చేస్తున్నాను రా అని చెప్పడానికి ట్రై చేస్తుందా? పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నీ ఊసులనే. రోజు కంటే ఈ రోజు ఆకలి ఎక్కువే చంపేస్తుంటే
ఆ రాక్షసేమో నన్ను భోజనాన్ని పిలవకుండా పాట పెట్టి చంపేస్తుంది. నా గదికొచ్చి భోజనం చేద్దాం రండి అని పిలవచ్చు కదా. భోజనం చేద్దాం అంటే ఈయన ఎందుకు కిందకి రారండి? మనమేమో ఆకలికి తట్టుకునే రకం కాదు. ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తినాలి. ఆయనకు ఆకలిస్తే ఆయనే వచ్చి తింటారులే. ఇన్నాళ్ళు నేను పిలిచి వడ్డిస్తేనే తిన్నారా ఏంటి? నేను తింటాను. నేనెవరి కోసం వెయిట్ చేయను. పాట ఆగిపోయిందేంటి? అయితే ఖచ్చితంగా ఇప్పుడు పిలవడానికి వస్తుంది. వచ్చి పిలుస్తుంది అనుకుంటే రాలేదేంటి ఆ రాక్షసి? కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయి, తనేమో రావట్లేదు. ఏం చేస్తుంది అసలు? డిన్నర్ రెడీ. సెండ్. డిన్నర్ రెడీ. డిన్నర్ రెడీ అని మెసేజ్ చేస్తుందా? ఆ ముక్కేదో నా ముందుకొచ్చి చెప్తే నోటి ముత్యాలేమన్నా రాలిపోతాయా? చెప్తాను తన సంగతి. చూసి కూడా రిప్లై ఇవ్వలేదేంటి? మెసేజ్ చూడ్డానికి టైం ఉంది, రిప్లై ఇవ్వడానికి మాత్రం టైం లేదు. డిన్నర్ రెడీ. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి ఉన్నాయి. మెసేజ్ చేస్తుంది కానీ ఇక్కడికొచ్చి పిలవడానికేంటి? కొమ్ములు అడ్డొస్తున్నాయా? ఎప్పుడు పిలుస్తుందో పిలవని, అప్పుడే వెళ్తాను. కనీసం రాననో, ఆలస్యం అవుతుందనో, వెయిట్ చేయమనో ఏదో ఒక రిప్లై అయితే ఇవ్వాలి కదా. ఇలాంటి మనిషి కోసం నేనెందుకు ఆకలితో చావాలి? ఏంటి మెసేజ్ కూడా రావట్లేదు? ఓ, నా రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉందేమో. ఇంట్లో ఒకడున్నాడే, వాణ్ణి పిలవకుండా ఎలా తినాలి అని కూడా లేకుండా ఎలా వడ్డించుకుంటుందో చూడు. ఇక్కడొక మనిషి ఉన్నాడు, వాడికి భోజనం పెట్టాలని కూడా తెలీదా? భోజనం రెడీగా ఉందని మెసేజ్ చేశాను, రిప్లై పెట్టాలని మీకు తెలీదా? 5 నిమిషాలు కూడా ఆగలేవా? 5 నిమిషాలు ఆగమని మెసేజ్ చేయలేరా? మాటకి మాట ఇవ్వడం తెలుసు కానీ నాతో ఎలా మాట్లాడాలో తెలీదా? నాతో ఎలా మాట్లాడాలో మీకు తెలిస్తే మీతో ఎలా మాట్లాడాలో నాకు తెలుస్తుంది. తిండి ప్లేట్లో ఉంది, నా మొహంలో లేదు. కనీసం ఏం తింటున్నారో అయినా చూసి తినండి. నీ మొహం ఎవరు చూశాడు? చూశారు కాబట్టే చెప్తున్నాను. నేను చూశానని నీకెలా తెలుసు? నువ్వు నన్నెందుకు చూస్తున్నావు? కారం.
పక్కన మనుషులు చచ్చిపోతుంటే పట్టించుకోరు. దేంట్లో అయినా నిజం ఉంటేనే అవతలి వాళ్ళలో నిజమైన రియాక్షన్ ఉంటుంది. దొంగ నాటకాలన్నిటికీ రియాక్ట్ అవుతూ పోవడం నాకు చేత కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? ఈ ప్లేట్ ఎవరు తీస్తారు? నువ్వు తీ. నేనెందుకు తీయాలి? ఇందాక భోజనం పెడదామని ప్లేట్ తీస్తుంటే లాక్కున్నారు కదా. భోజనం పెట్టడానికే నేను పనికిరానప్పుడు ఈ ప్లేట్ తీయడానికి ఎలా పనికొస్తాను? ఆ రోషం ఇక్కడ కూడా చూపించండి. మధు, తిన్నారా అమ్మా? ఇందాకే తిన్నాం మధు. నువ్వు తిన్నావా? ఇప్పుడే తినేసొచ్చి నీకు ఫోన్ చేస్తున్నానమ్మా. ఇంతకీ అలివేణి ఏం చేస్తుంది? ఫోన్ కూడా చేదు. ఫోన్ ఇస్తాను, నువ్వే అడుగు. అత్తయ్య, మధు మాట్లాడుతుందంట. ఇప్పుడు గుర్తొచ్చానంటున్నా ఆ రాక్షసికి. మధు కూడా అదే అడుగుతుంది. మీరు మాట్లాడుకోండి, తీసుకోండి. ఏవే రాక్షసి, అత్తగారింటికి వెళ్తే మాత్రం నేను గుర్తు రానట్నే నీకు? నీకు గుర్తొస్తే నువ్వే ఫోన్ చేయొచ్చు కదే. సర్లే సర్లే, నీతో మాట్లాడి ఎవరు గెలుస్తారు గాని ఏం చేస్తున్నావే? ఇక్కడ చేయడానికి ఏముంటుంది? తినడం తొంగోవడం తప్ప. దేవుణ్ణి బాగా అడిగొచ్చినట్టున్నావు. ఇంతకీ తిన్నావా లేదా? ఇప్పుడే తిన్నానే. ఏం తిన్నావేంటి? టమాటా చట్నీ, దొండకాయ ఫ్రై, గుత్తొంకాయ కూర, పప్పు, సాంబార్. ఇంకేంటి సంగతులు? నాన్నెక్కడికెళ్ళాడే? అసలు ఆయన వాయిసే వినిపించట్లేదు. నేను షుగర్ కేసుకునే మాత్రలు అయిపోయాయని వాటిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంతకీ బాబెలా ఉన్నాడే? ఆయనకేంటి, బావుంటారు. అవునే, బాబు బంగారం కదా. అవునవును, బంగారమే. నీకు కావాలంటే రావే, కొంచెం కరిగించిస్తాను. హా, నాతో ఆడుతున్నట్టే బాబుతో కూడా గిల్లి గజ్జాలు ఆడుతున్నావా ఏంటి? నేనెందుకు ఆడతానే అలివేని? అసలు ఆయనకి అంత టైం ఎక్కడుంటుంది? ఇక్కడ ఇంట్లో ఉన్నట్టే అక్కడా ఉండి బాబుని ఇబ్బంది పెట్టకు. సరే అలాగే. మీరొస్తున్నారని మీ నాన్న ఇప్పటినుంచే చాలా ఆడావుడి చేసేస్తున్నాడు. వాణ్ణి పట్టడానికి కూడా పగ్గాలేవనుకో. అది చెప్దామని ఫోన్ చేశానే. అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దని నాన్నకి నువ్వేనా చెప్పు. అసలే పెళ్లి కోసమని ఇల్లు తాకట్టు పెట్టారు. మళ్ళీ ఎందుకే అనవసరమైన ఖర్చులు? చెయ్యనీవే, నీకు కాకపోతే ఇంకెవరికి చెయ్యాలి? పెళ్లి చేశాడన్నా సంతృప్తి కూడా వాడికి దక్కలేదు. కనీసం విందైనా వాడికి నచ్చినట్టు చెయ్యని, అదే వాడికి తృప్తి. నీకు చెప్పాను చూడు, నన్ను నేననుకోవాలి. సరే ఉంటానే, నిద్రొస్తుంది. బాబుని అడిగానని చెప్పు. సరే చెప్తానులే, ఉంటాను మరి. సరే. నేననుకున్నది భోజనం విషయంలో జరగలేదు, కానీ ఇప్పుడు జరుగుతుంది. పరిగెత్తుకుంటూ వస్తుంది.
ఓ, నువ్వు నా గది దగ్గరకు వచ్చావా? ఇది నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. నీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ పిచ్చితో సోఫాలో కూర్చుని కీ కావాలి అని మెసేజ్ చేస్తావు అనుకున్నాను. పర్లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకుని వచ్చావు. నా గదిలోకి అడుగు పెట్టను అని చాలా పౌరుషంగా చెప్పావు. ఇప్పుడేమైంది నీ పౌరుషం? మీరు మీ హద్దులు మీరి చేసిన పనికి నేను నా హద్దు మీరాల్సొచ్చింది. కీ ఇస్తే వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోవడానికి కాదు, నిన్నిక్కడికి రప్పించింది. మీరు రప్పిస్తే నేను రాలేదు, కీ కోసం వచ్చాను. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను? నా గదికి తాళం ఎందుకు వేశారు? ఎందుకేశానో నీకు తెలుసు కదా. నా గదికి తాళం వేసినంత మాత్రాన నేను ఈ గదిలోకి షిఫ్ట్ అవుతానని అనుకోకండి. నా గదిలో కాకపోతే ఎక్కడో ఒక చోట పడుకుంటాను. ఇంత పెద్ద ఇల్లుంది, ఇన్ని గదులున్నాయి. గదులు ఖాళీ లేకపోతే ఆ సోఫాలో పడుకుంటాను. కట్టిక నేల మీదైనా పడుకుంటాను. అది నాకు కొత్తేం కాదు. అక్కడి నుంచి వచ్చిందాన్ని నేను. ఎక్కడి నుంచి వచ్చావన్నది ముఖ్యం కాదు, ఎక్కడికి వచ్చావన్నది ముఖ్యం. సోఫాలోనో చాప మీదో కటిక నేల మీదో పడుకోవాల్సిన అవసరం నీకేంటి? వచ్చి ఈ గదిలో పడుకో. అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ముందు. నువ్వు ఈ గదిలోకి షిఫ్ట్ అవ్వాలి, అంతే. దొడ్డిదారిలో వచ్చి సౌండ్లు చేసి పిలుస్తారు. పడుకుంటే తలుపు తట్టి లేపుతారు. అవేవీ పనిచేయకపోతే ఇప్పుడు నా గదికి తాళం వేసి కీ తెచ్చిపెట్టుకున్నారు. ఇవన్నీ చేసి ఏం సాధించాలనుకున్నారు? నిన్ను సాధించాలనుకున్నాను. అది ఈ జన్మకు జరిగే పని కాదు. జరగాలి, జరిగి తీరాలి. సరే, మీరు అనుకున్నట్టే జరిగిందనుకోండి. నేను మీ గదికి షిఫ్ట్ అయ్యాననుకోండి. ఆ తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి. అసలు మీ గదిలోకి నేనెందుకు రావాలో ఒక్క కారణం చెప్పండి. సైలెంట్గా ఉంటే కుదరదు. సమాధానం ఇవ్వండి. సమాధానం లేదంటే కీ ఇవ్వండి. నేనివ్వను. చూడండి, వీలైతే మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పండి. ఊరికే నన్ను ఇరిటేట్ చేయకండి. ప్రతి దానికో లిమిట్ ఉంటుంది. అన్నిటికీ సర్దుకుపోవడానికి ట్రై చేస్తున్నాను. వాస్తవానికి నా క్యారెక్టర్ అది కాదు. ఎవరైనా తప్పు చేస్తే అస్సలు ఊరుకోను, అది ఎవరైనా సరే. మీ విషయంలో ఇప్పటికే చాలాసార్లు భరించాను. ఇంక భరించే ఓపిక నాకు లేదు. భరించాలి. నేను నీ భర్తని, నీకు తాళి కట్టిన భర్తని. నీ భర్త ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉండాలి. నీ భర్త చెప్పినట్టు వినాలి. అసలు మీరెప్పుడైనా భర్తలా నడుచుకున్నారా? లేదు. పోనీ నన్ను ఎప్పుడైనా భార్యలా ఫీల్ అయ్యారా? అది లేదు. మీరు నన్ను భార్యగా గుర్తించింది లేదు, నాతో భర్తగా నడుచుకుందే లేదు. కాని తాళి కట్టారు కాబట్టి భర్త అనే అధికారాన్ని మాత్రం చూపిస్తున్నారు. మీరు చూపించాల్సింది అధికారాన్ని కాదు, నన్ను అప్రూవ్ చేయే విధానం ఇది కాదు. కుదిరితే ముందు వాటి గురించి తెలుసుకోండి. అంతేగాని అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. అంటే ఏంటిప్పుడు? నువ్వు ఈ గదికి షిఫ్ట్ అవ్వను అంటావు, అంతేనా? ముమ్మాటికి అంతే. మీ గదికి ఎట్టి పరిస్థితుల్లోనూ షిఫ్ట్ అవ్వను. నా గదికి తాళం వేయడం కాదు, ఈ ఇంటికి తాళం వేసినా అది జరిగే పని కాదు. గుర్తుపెట్టుకో, రేపొద్దున కల్లా తను నా గదిలో ఉంటుంది. నిన్న చిటికలేసి మరీ చెప్పాడు రేపు పొద్దున కల్లా ఆ రాక్షసు నా గదిలో ఉంటుందని. ఆయనకి ఇంకా పొద్దున కాలేదేమో, చెప్తా ఆయన సంగతి. మదమ్మా, మదమ్మా, ఎక్కడుంది మదమ్మా? ఏంట్రా? ఇంట్లో లేదు. ఏం చేస్తున్నావురా? ఆగండి సార్. మదమ్మా, మదమ్మా. ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు?
మదమ్మా రేయ్, మదమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? ఆగండి తప్పుకోండి సార్. మదమ్మా అమ్మా తల్లి ఎక్కడున్నావమ్మా? మదమ్మా రేయ్, ఏం చేస్తున్నావో చెప్పి చావు. పొద్దున కల్లా మదమ్మ ఈ గదిలో ఉంటుందని చిటికలేసి మరీ శపథం చేశారు కదా బాసు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి మదమ్మ ఈ గదిలోకి షిఫ్ట్ అయిపోయిందేమో అనుకున్నాను. అందుకే ఎక్కడ దాచారో అని వెతుకుతున్నాను. రేయ్, వెటకారంగా ఉందా నీకు? మా సార్ బట్టలమ్మా. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? ముందు నా గదిలో ఉంచి బయటికెళ్ళండి. ఈ రోజు నుంచి ఈ గది నీ గది కాదు, మనిద్దరి గది. అన్నా, ఈ బట్టలన్నీ తీయండి. మీరిద్దరూ పని చేయండి. నేను ఎవరి మాట వినాలో మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి రండి. అప్పుడు నాకు చెప్పండి. మీ కోడలు నా గదికి షిఫ్ట్ అవుతానంది.